SSVGR న్యూస్ కు స్వాగతం. బావిలో బెల్లం వేసి ఉప్పు మిరియాలను బలిపీఠంకి నైవేద్యంగా సమర్పించి తమకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలంటూ నెల్లూరులో భక్తులు వైద్య వీర రాఘవ స్వామిని మొక్కుకున్నారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో ఉన్న వేమాల శెట్టి బావి వద్ద కోలాహలం నెలకొంది. తై అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి వేమాల శెట్టి బావిలో బెల్లం వేసి తమ కోరికలు కోరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ వేమాల శెట్టి వేమాలమ్మ అనే దంపతులు ఉండేవారట. స్థానికుల కోసం ఇక్కడ ఓ బావిని తవ్వించారు. అయితే అందులో నీళ్లు పడకపోవడంతో వైద్య వీరరాఘవ స్వామి వారి కలలో కనిపించి బావి వద్ద ఒకరోజు రాత్రి నిద్ర చేయాలని చెప్పారట. దీంతో ఆ దంపతులిద్దరూ అక్కడే నిద్ర చేశారు. తెల్లారేసరికి ఆ ప్రాంతం అంతా నీటితో నిండిపోయింది. వేమాలయ్య వేమాలమ్మ దంపతులు ఇద్దరూ జల సమాధి అవ్వడంతో ఆ బావికి వేమాల శెట్టి బావి అనే పేరు పెట్టారని ప్రసిద్ధి. అప్పటి నుంచి ఆ బావిలో నీళ్లు తాగితే సకల రోగాలు హరిస్తాయనేది నమ్మకం. దీంతో ప్రతి ఏడాది సంక్రాంతి వెళ్ళిన తర్వాత వచ్చే అమావాస్య రోజున ఇక్కడ ఉత్సవాలు ఆనవాయితీగా జరుగుతాయి. ఈ అమావాస్యని చోళంగి అమావాస్య లేదా తై అమావాస్య అని కూడా పిలుస్తారు.